ఈరోజు అయితే మనము గంటావూరుకి వచ్చాము. ఇది పలంనేరు అనమాట. పలంనేరు పక్కన ఉంది గంటావూరు. ఇక్కడ మనకి చాలా తెలిసిన వ్యక్తి శ్రీనివాస నాయుడు. అతను ఇక్కడ ఒక ఫామ్ పెట్టుకున్నారనమాట. యాక్చువల్గా ఇతను ఒక బిజినెస్ మ్యాన్. ఓన్లీ క్యాటిల్స్ కొని అమ్మడం, ఆవులు కొనడం, అమ్మడం ఇలా చేస్తుంటారు. ఇతని దగ్గర మంచి మంచి క్వాలిటీ యానిమల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎఫ్, క్రాస్ బీడ్స్, జెర్సీస్ అన్ని రకాల అనిమల్స్ ఇతని దగ్గర సేల్స్ ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు. 365 days 24/7 అనమాట. ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇతన్ని కాంటాక్ట్ కావచ్చు. డైరెక్ట్గా కూడా ఇక్కడ వచ్చి ఫామ్కి విజిట్ చేసి కూడా మనం అనిమల్స్ తీసుకోవచ్చు. మంచి రీజనబుల్ రేట్గా ఇస్తాడు. మంచి గ్యారంటీ పర్సన్ కూడా. రండి ఇంకా మనం ఫామ్లోకి విజిట్ చేద్దాము. ఆయన నమస్తే అన్న శ్రీనివాస్ నాయుడు. చూడొచ్చు అన్న చాలా ఫేమస్ అనమాట పలంనేరులో. అన్న ఈ యానిమల్స్ కొనడం, అమ్మడం ఇలా చాలా చిన్నప్పటి నుంచి ఆరితేరారు అనమాట చెప్పొచ్చు. అలా ఇతను మనకి ఇక్కడే చూడొచ్చు మంచి మంచి అనిమల్స్ ఉంటాయన్నమాట. క్యాటిల్స్ మంచి హై క్వాలిటీ హెచ్ఎఫ్ బ్రీడ్స్, మళ్ళీ క్రాస్ బ్రీడ్స్, జెర్సీ బ్రీడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్న దగ్గర. మనకి కావాల్సినప్పుడు ఎప్పుడన్నా రావచ్చు. ఈ ఫామ్కి విజిట్ చేసి ఆయనకు ఫోన్ చేసి రావచ్చు. నెంబర్ కాంటాక్ట్లో ఇస్తాను, తీసుకోండి. అన్న దగ్గర చూడవచ్చు ప్రస్తుతానికి అనిమల్స్ అయితే సేల్స్గా ఉన్నాం మొత్తము. అన్న ఏది బిజినెస్ మ్యానే. కొనడం, అమ్మడం, మంచి మంచి ఆవులు తేవడం, అమ్మడం. అనిమల్స్ చూడొచ్చు మంచి క్వాలిటీ ఉన్నాయి అన్ని. బ్లాక్ ఓలిస్టన్ రెండో ఈత, సెకండ్ లాక్టేషన్ అన్న. పళ్ళున 6 పళ్ళు. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళు గొడ్డు. ఆవది చాలా బాగుంది అనమాట. 3 రోజులు అయింది. 3 రోజులు అయిందా? 3 రోజులు అయింది. పూటకి 6 ఇస్తాను. మామూలు పాలు అయితే 7-8 ఇస్తారు. పూటకి 7-8 గ్యారెంటీ. పూటకి 7-8 చెప్తున్నాడు అన్న గ్యారెంటీ. ఆవు అయితే ఎక్సలెంట్గా బాగా ఉన్నగా సాగారు. ఫస్ట్ క్వాలిటీ ఓడిస్తాను ఓడే అవుతుందన్న. బాగుంది అనిమల్ కూడా అన్న. దీనికి దూడ దీని దూడ వచ్చి పెయ్యి దూడేనా? దాని దూడ అంటే అది ఆడదూడ అయింది. చూడొచ్చు క్వాలిటీ కూడా మంచి హెచ్ఎఫ్ వేసింది కూడా. నెక్స్ట్ ఒక హెచ్ఎఫ్ క్రాస్ అనిమల్ ఇది. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ 2 days అయిందండి. ఈ 2 days అయింది. ఇప్పుడు 3-4 జున్ను వస్తాను. జున్ను పాలు వస్తుంది ప్రస్తుతానికి. జున్ను పాలు. పాలు అయితే 6 లీటర్లు ఇవ్వచ్చు. 6 లీటర్లు ఇవ్వచ్చు పూటకి. అనిమల్ కూడా మంచి కండిషన్లో ఉంది. 60th సెకండ్ లాక్టేషన్. దీని రేట్ అయితే 50,000 పైన ఉంటుంది. 50,000 పైన ఇచ్చేస్తాం. 50,000 చెప్తున్నాము. 50,000 పైన ఇచ్చేస్తాం. 50,000 అయితే కూడా ఇచ్చేస్తారు కరెక్ట్గా. బేరం అయితే ఉంటుంది. 50 చెప్తున్నారు, 50కి ఇచ్చేస్తారంట. అనిమల్ కూడా చాలా బాగుందనమాట. ప్లస్ పొల్యూషన్ కలుస్తుంది. మంచి క్వాలిటీ హైబ్రిడ్, మంచి క్వాలిటీ హైబ్రిడ్ అనిమల్. హెచ్ఎఫ్ ఓలిస్టన్ థర్డ్ లాక్టేషన్. మంచి హెచ్ఎఫ్ అనమాట. ఓలిస్టన్ మంచి హైబ్రిడ్ అనిమల్. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి పొదుగు కూడా ఎట్లా ఉంది అన్న. పళ్ళు అన్న కళ్ళు వచ్చినాయి. కొత్త కడ మొత్తం కొత్త కడ అంటారు దీన్ని. పళ్ళన్నీ వచ్చేసినాయి దీనికి. పాలన్న 10 లీటర్లు ఇస్తారు. పూటకి 3 రోజులకి 10 లీటర్లు ఇస్తాను. అనిమల్ అయితే 15 లీటర్ కన్ఫామ్ పూటకి. అంటే రోజుకి 30 లీటర్లు, 25 నుంచి 30 లీటర్లు కన్ఫామ్ పాలు అయితే. ఇప్పుడు 10 లీటర్లు ఇస్తాను. ఇప్పుడైతే ఈ 2 రోజులు అయింది. 3 రోజులు 10 లీటర్లు ఇస్తాను. ఆ దూడ ఏంటి 3 రోజులు అయిందనమాట. 10 లీటర్లు ఇస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. దీని మీద పికప్ అవుతుంది అనిమల్ అయితే. అనిమల్ అయితే మంచి గ్రేట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది బాగా హెవీగా ఉంది అనిమల్ కూడా. చూడొచ్చు పొదుగు చూడొచ్చు. చూడండి ఇంకా ఇప్పుడు జున్ను పాలు ఇంకా పాలు ఇడుగుతుంది అనమాట. నెంబర్ 1 క్వాలిటీ బాగుంది. క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫేస్ చూడొచ్చు. అలా ఎంత చెప్తున్నారు నాది? ఇది వచ్చి 90,000. 90,000 చెప్తున్నాం. ఒక 75 నుంచి వస్తే ఇచ్చేస్తాం. 75 అన్న. 90,000 చెప్తున్నారు. బేరం అయితే ఉంటుంది. 75 అబోవ్ అయితే వదిలేస్తారంట. చూడొచ్చు. కావాల్సిన అన్న నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అండి. పర్టికులర్గా ఈ ఎనిమల్ అయితే బాగా నచ్చిందనమాట. బాగా పొదుగు కూడా బాగుందన్నమాట. చాలా పెద్ద పొదుగు.
పొదుగైతే బాగా పాలన్నీ బాగానే ఉన్నాయి, పాలన్నీ బాగానే వస్తున్నాయి. ఇంకా పాలు ఊరాలన్నమాట అనిమల్. ఇప్పుడు ఈనింది కదా అన్న, దూడ ఏమైంది అన్నది. ఇది వచ్చి కోడదూడ అంటే వాయు అయిందనమాట కోడదూడ. ఇది సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ క్లాస్ 6 మంత్స్ సెకండ్ లాక్టేషన్. ఇదైతే 6 పళ్ళు కొట్టు బాగా యంగ్ అనమాట. బాగా చూడొచ్చు, నేనే 6 feet ఉన్నాను, ఇది దగ్గర 5 feet ఉంది అన్న. పాలన్నా పాలు ఇంకా రాలేదు, ఇంకా జున్ను పాలే అంట, ఇంకా జున్నే ఉంది అనమాట అన్న. ఎంత రావచ్చు పాలు? ఇది తులసికి 8 పిండి 10 లీటర్లు ఇస్తారు. పూటకి 10 లీటర్ కన్ఫర్మ్ ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా. హెవీ ఆవు అయితే బాగుంది, చూసే పని లేదు. అనిమల్ కొనేటప్పుడు చూడాల్సింది ఇవే. ఇంత గ్యాప్ ఉండాలన్నమాట, కాళ్ళకి పొదుగు ఇట్లా ఉండాలన్నమాట, కంపల్సరీ ఇంత గ్యాప్ ఉండాలి. ఇవి ఇట్లా లోపలికి ఉండాలి ఈ సందులు అనేది. ఇక్కడ రావచ్చు, క్వాలిటీ ఆఫ్ చూడొచ్చు, ఇట్లే ఉండాలన్నమాట. అనిమల్ ఇట్లుంటేనే అది మంచి మిల్కింగ్ అనిమల్, బాగా పాలు పిండుతుంది. అది కూడా మంచి మిల్కింగ్ అనిమల్ అనమాట. అది 15 ఇస్తుంది పూటకి, ఇది 10 ఇస్తుంది కన్ఫర్మ్. ఫస్ట్ ఆవు నుంచి ఈ ఆవు నుంచి ఈ లాస్ట్ మొత్తం 45 డెలివరీ ఒంగోలుకి. డెలివరీ అవుట్ రేట్కి వాళ్ళు డెలివరీ సెంటర్ డెలివరీ ఇచ్చారు. 65,000తో డెలివరీ ఇచ్చారు. ఒక్కొక్క అనిమల్ 65,000 డెలివరీ. ఇప్పుడు 11 ఆవులు లోడ్ ఎక్కుతుంది. మనకు సంతల్లో పోతే కూడా ఇంత క్వాలిటీగా ఇంత తక్కువ రేటుకి అయితే కూడా అన్న, ఇక్కడికి ఫామ్ దగ్గరికి వస్తే ఓ రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాడు. మనం విజిట్ అయితే ఇక్కడికే రండి. మ్యాక్సిమం సంతకు పోయేదానికన్నా అన్న దగ్గరికి వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మనకి అనిమల్ కూడా తక్కువ రేట్గా పడుతుంది. మీకు ఒక రీజనబుల్ రేట్ తీసినట్లు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఒక కస్టమర్కి. అనిమల్స్ 100% గ్యారెంటీ అనమాట. అన్న దగ్గర ఈ మరి పాలు పిండకపోవడము అట్లంతా ఏమి ఉండదు. అన్న బాగా పాపులర్ అనమాట ఈ ఏరియాలో, ఈ చుట్టుపక్కల ఏరియాలో. అన్న చిన్నప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి బాగా తెలుసు అనమాట అనిమల్స్ ఎట్లా సెలెక్ట్ చేయాలో, ఎట్లా ఏ అనిమల్స్ పెట్టుకోవాలా అనేసి. మనకి ఇచ్చేదాన్ని కూడా మనకి చెడిపోయిన అనిమల్స్ వెళ్తే ఏం వేయడు అన్న కూడా. అన్న దగ్గరికి వచ్చేటప్పుడు క్వాలిటీ అనిమల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తొలిపై అంటే ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు యంగ్ అనమాట. చూపిస్తా, ఫస్ట్ 4 పళ్ళు చాలా యంగ్ అనమాట. ఇది బాగా హెవీగా ఉంది అనిమల్ కూడా. 10 days ఇది ప్రజెంట్ 10 లీటర్లు ఇస్తాను. 10 లీటర్లు ఇస్తాను. చూడొచ్చు మన దగ్గర ప్రతి ఒక్క ఆవు కానీ మంచి క్వాలిటీ హెచ్ఎఫ్స్ ఉన్నాయి ఇక్కడ. మన సంతలో క్రాస్ బ్రీడ్స్, ఈ లో క్వాలిటీ అనిమల్స్ ఇవంతా ఏం లేదు ఇక్కడ. హై క్వాలిటీ చూడొచ్చు, ఒక్కో సైజ్ చూడొచ్చు అంట. అన్న కూడా దగ్గర 6 feet ఉన్నాడు, 5.11 అట్లా ఉంటాడు హైట్. నేను 6 feet ఉంటాను. అనిమల్స్ చూడొచ్చు, మనం నాకే ఇంత హైట్ వస్తున్నాయి అనమాట. అబోద చెస్ట్ అనమాట దగ్గర ఈ హైట్ ఉన్నాయి అన్ని అనిమల్స్ ఇక్కడ. సెకండ్ లాక్టేషన్. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ 8 లీటర్లు పిండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ 10 days వీట్ కాదు. 10 days ఏం కాదనమాట, ప్రెగ్నెంట్ అనమాట. అదే ఎంత చెప్తున్నారు మరి? ఇది మొత్తం 65,000తోనే. ఇది కాకుండా ఇది అది కాకుండా ఆ లాస్ట్ ఇది మొత్తం అన్ని 65. 65 ఇక్కడ మజరాయం అంటే ఈ రెండు కూడా 65 అవుట్ రేట్ మొత్తం ఇట్లుంటుంది అనమాట. అన్నతో బిజినెస్ ఎప్పుడైనా లాట్గా తీసుకున్న ఫామ్ పెట్టుకోవాలి, డైరీ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే ఇక్కడికి రండి, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ అనిమల్స్ చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ అనిమల్సే కాదు, రేట్ కూడా రీజనబుల్. 65,000. 4 సంవత్సరాల పాలు గుడ్ల మళ్ళీ ఆవు రీప్లేస్మెంట్ చేసిస్తాము. మీకు నేను చెప్పి మీకు 1 లీటర్ అట్లా పిండలేదంటే ఇప్పుడు 8 లీటర్లు చెప్పాము. 6 లీటర్లు పైన ఇస్తే మీరు ఉంచుకోండి. 6 లీటర్ లోపల ఇస్తే రిటర్న్ తీసేయండి. 10 లీటర్లు చెప్పినావు, 8 లీటర్లు పైన ఇస్తే ఉంచుకోండి. మరి 5, 6 ఇస్తే ఆవు మళ్ళీ రిటర్న్ చెప్పి ఆవులు ఇస్తాం. అన్న గ్యారంటీ కూడా ఇస్తున్నాడు. బాగా ఆలోచించండి జనాలు, కస్టమర్స్ కొనాలనుకున్న వాళ్ళు, ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. సంతలో పోతే నాకు తెలిసి యామారిపోయి వస్తారు చాలా మంది. ఒక అనిమల్కి ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం మనం. ఫస్ట్ 1,90,000 80,000 పెట్టి అనిమల్ కొనేసి అది వచ్చి ఇక్కడికి వచ్చి మన దగ్గర 5 లీటర్లు 4 లీటర్లు పిండితే మనకి బాధ అనిపిస్తుంది యాక్చువల్గా. కానీ అన్న ఒక గ్యారంటీ ఇస్తున్నాడు అనమాట. ఫామ్కి వస్తే అనిమల్ సర్టైన్ 8-10 లీటర్లు అంటే 8 కింద వచ్చిందంటే అనిమల్ని వాపస్ చేయండి. 8 పైన వస్తే 8 పైన వస్తే మీరు పిండుకోండి. అనిమల్ అది పికప్ అవుతుంది ఆటోమేటిక్గా. అనిమల్ అంటే అంతే. 8 కింద వచ్చిందంటే 10 లీటర్లకి అన్న గ్యారెంటీ ఇస్తున్నాడు. అదేవిధంగా 8 అంటే 6 బిలో అంటే అన్నీ దాన్ని గ్యారెంటీ తీసుకుంటాడు. పాలు కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయితే కూడా పొదుగుల్లో ఏదైనా పాలు రాలేదంటే కూడా
అన్న దానికి పూర్తిగా గ్యారంటీ ఇస్తున్నాడు. రీప్లేస్ చేస్తాను అనిమల్ కావాలంటే ఆ రేంజ్కి అనిమల్ని మోసం అనేది ఏమి ఉండదు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ అనిమల్ చూడొచ్చు మీరు. ఒక్కటి కూడా నాకు తెలిసి నార్మల్గా అయితే లేవు, అన్ని హైబ్రిడ్ హై క్వాలిటీ అనిమల్సే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది సెకండ్ లాక్టేషన్, ఇది 6 పళ్ళు. వాళ్ళైతే 6 పళ్ళతో ఉంది. ఇక్కడ చూడు చిన్న పుల్లు, ఇక్కడ లాస్ట్ లో చూడండి చిన్న పుల్లు ఉంటుంది. 6 పుల్లు అంటారు. సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి. వారం ఏంటి 8 లీటర్లు ఇస్తాను. ఇప్పుడే 8 లీటర్లు ఇస్తాను. పికప్ అయితే 10 వచ్చేస్తుంది. పికప్ అయితే ఖచ్చితంగా దాని ఆగిన అన్ని చేసుకుని పూటకి 10 ఇస్తారు. 10 లీటర్లు ఇస్తారు. ఎందుకు చెప్తున్నానంటే స్కిన్ లైట్గా ఉంది. ఎప్పుడైతే అనిమల్ స్కిన్ లైట్గా ఉంటుందో పాలు భావిస్తుంది. అక్కడ కూడా చూడు సార్, సన్ డిఫరెన్స్ ఉంటున్నది. ఆవు సర్ అన్నీ మనం చూసుకోవాలండి. అనిమల్ సంతలో కొనేటప్పుడు మనకి ఎక్కువ టైం ఇవ్వరు. కస్టమర్స్కి ఎక్కువ టైం ఇవ్వరు అనమాట బయర్స్. అన్న ఇక్కడ అట్లా కాదనమాట. అన్నది ఫామ్, ఓన్ ఫామ్ ఇది. అన్నే మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అన్న కస్టమర్స్కి డైరెక్ట్ డెలివరీ ఇస్తాడు. బీ2బీ ఇస్తున్నాడు. డైరెక్ట్ ఇక్కడ నుంచి కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేయించేస్తాడు. ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి. బట్ ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు అదంతా మీరు ఎస్టిమేషన్ ఇక్కడికి వచ్చి చేసుకోవాలన్నమాట. ఏమవుతుంది, ఎంత అవుతుందని. అనిమల్ మాత్రం చాలా రీజనబుల్లే. 65,000కి నేను సంతలో అయితే చూడలేదండి ఇంత పెద్ద అనిమల్ని. అక్కడ పోతే ఈజీగా 75 అంటారు దీన్ని. 75, 80 అంటారు ఊరికైనా. అక్కడ ఏంటి తెలియడు అయితే పోతే 80,000 పెట్టి కొనేస్తాడు. అనిమల్ సైజ్ ఉంది, ఆవు పాలు పిండేస్తుంది అనేసి. కానీ అన్న అవుట్ రేట్కి మొత్తం అనిమల్స్ అన్ని 65 ఇచ్చేసాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రీజనబుల్గా ఉంది ఇక్కడ ఫామ్ అనేది. అన్న ఒక బిజినెస్ కాబట్టి అన్నకు మార్జిన్ తక్కువ ఉంటే కూడా బిజినెస్ కోసం వదులుకొనేస్తాడు. సంతలు అట్లా కాదు. సంతలు ఏం జరుగుతున్నారంటే 70,000 అంటే వాళ్ళు 90,000 అంటారు. మీరు బేరం మాట్లాడితే 80,000కే తగ్గుతుంది. అది మీరు ఎంత ముప్పి మూలిగినా కూడా 80,000 కింద తేలేరు. అన్న అట్లా కాదు. ఇక 65కే వదిలేస్తున్నాడు. మార్జిన్ తక్కువ పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి వదిలేస్తాడు. అన్న ఇది చెప్పండి నాకు డీటెయిల్. ఇది వచ్చి థర్డ్ లాక్టేషన్ కొత్త కళ 6 నుంచి 10 మంది ఇస్తుంది. ఓకే. ఇది మిల్క్ మనం 20 లీటర్ పైన 20 లీటర్ పైన రోజుకి 20 లీటర్ లోపల అయితే కొన్నారు. ఖచ్చితంగా 10 లీటర్ పైన పెడతారు పూటకి. అవును. ఇంకా 10 రోజులు తగ్గేయడానికి సన్గా నరం ఎట్లా పుట్టిందా చూడండి. 10 రోజుల తర్వాత ఇదంతా సంతగా నిలుస్తారు. నరాలు చూడండి. ఇది మెయిన్ బయర్స్కి ఏం చేయాలంటే ఫస్ట్ చూడాల్సింది వచ్చి ఈ నరాలు అనమాట. ఇది మిల్కింగ్ నరాలు అంటారు అనమాట. యాక్చువల్గా ఈ నరాలు ఎంత బాగుంటే అనిమల్ అంత బాగా పాలు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చి పొదుగు మీద నరాలు ఉండాలి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ పొదుగు మీద నరాలు ఉంటే అది 100% పాలు పిండే అనిమల్ అనమాట. డౌటే లేదు. బాగా పిండుతుంది. బాగా చూడొచ్చు, సందుకు గ్యాప్ చూడొచ్చు. కాళ్ళు కూడా చూడొచ్చు, బాగా నీట్గా ఉన్నాయి. మిషన్ కూడా వేసుకోవచ్చు దీనికి నీట్గా. బుద్ధి గిత్తి అయితే బాగుంది అనిమల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిమల్ కానీ క్వాలిటీ కానీ చూడండి. మంచి హెచ్ఎఫ్ బోడీ, హెచ్ఎఫ్ బోడీ. ఇది చూసారా, ఇది డాట్స్ ఉంటాయి అనమాట. ఈ డాట్స్ ఉండే దానివల్ల క్వాలిటీ ఎక్కువ అనమాట. ఇది మిల్కింగ్ బాగా వస్తుంది. దీనికి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ అనిమల్కి. యాక్చువల్గా ఇది మిల్క్ చిప్స్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. మనకు బాగా తెలిసి ఉంటుంది, అనిమల్స్ గురించి బాగా తెలిసి ఉంటుంది. మిల్క్ చిప్స్ అంటాము. ఇది ఉంటే అనిమల్ ఖచ్చితంగా మంచి పాలు ఇచ్చే అనిమల్ ఉంటుంది. ఫేస్ చూడొచ్చు. థర్డ్ లాక్టేషన్ 65,000కి వచ్చేసాడు అన్న. వదిలేశాడు బేరం. ఒక్కరికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాయి. అన్న ఎప్పుడు ఈ షర్ట్లో ఫుల్ఫిల్లే ఉంటాయన్నమాట. ఎప్పుడు వచ్చినా కస్టమర్కి లేదు అనే మాట లేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చినా కస్టమర్కి అనిమల్స్ ఉంటాయి, 100% ఉంటాయి. ఇలా క్వాలిటీ అనిమల్స్ అంతా మీరు సంతల్లో కొనలేరు. ఎందుకు ఇక్కడే నేను ప్రిఫర్ చేశానంటే, సంతల్లో పోతాను, నేను చూస్తాను కదా, ఎన్నో వీడియోలు చేశాను. సంతలో పోవడం కన్నా కస్టమర్ దగ్గర డైరెక్ట్గా వచ్చి కొనుక్కునేది బెస్ట్. ఎందుకంటే గ్యారెంటీ ఇస్తున్నాడు అన్న. ఇన్ కేసు ఏమైనా డ్యామేజ్ అయితే కూడా అన్న దానికి రీప్లేస్ ఇస్తున్నాడు. సంతలో ఇవ్వరు. అది ఒకటి మెయిన్లో బాగా ఎక్కించుకోండి అందరూ. ఇవ్వరు అంటే ఇవ్వరు. వన్స్ బేరం అయిపోయింది, పేమెంట్ కట్టేశారంటే అయిపోయినట్లే. రండి అన్న. ఇంకో అన్న ఇదేనా క్రాస్ బ్రేడ్, హెచ్ఎఫ్ క్రాస్ అన్న. మళ్ళా ఇది కళ్ళు వచ్చినాయి. కళ్ళ వచ్చింది. ఇది థర్డ్ లాక్టేషన్. ఇది వచ్చి 7 నుంచి 8 లీటర్ల పాలు మధ్య కెపాసిటీ కలిగినాం. 7 లీటర్లు. అవును, 7 నుంచి 8 లీటర్ల కెపాసిటీ కలిగినాం. లోకల్ రైతు దగ్గర కొన్నది. రైతు దగ్గర కొనింది క్రాస్ బ్రీడ్ అనమాట. హెచ్ఎఫ్ క్రాస్.
ఇది పూటకి 7 నుంచి ఖచ్చితంగా 7 పైన పిండుతుంది పూటకి, అంటే రోజు 15 లీటర్ కన్ఫామ్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే సంతల్లో ఇదే అనుమానం కానీ ఎక్కువమైన అంటే 10 లీటర్లు ఉంటారు ఊరికనే, 10 నేస్తారు. అది అంత 10 ఉండదు, ఏముండదు. అన్న కరెక్ట్గా 7 ఎందుకు చెప్తున్నాడంటే దాని కెపాసిటీ అంతే కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు. బయట సంతలో అయితే 9-10 నేస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇది హెచ్ఎఫ్ కోడి అనమాట, ప్రెగ్నెన్సీ కదా, 9th మంత్ అన్న పళ్ళు అన్న, ఇది 6 పళ్ళు. సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు. అనిమల్ అయితే చాలా బాగుంది. ఇలా ఉండాలండి క్వాలిటీ అనిమల్. నిలబడేది అంటే కాలు బాగా గ్యాప్ ఉండాలి నీట్గా, పొదుగు అది డెవలప్ అవుతుంది అనమాట. ఇంకా టైం ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉందన్న? ఇంకా ఒక 2 వీక్స్ 3 వీక్స్ లోపలే, ఆ 3 వీక్స్ లోపలే మొత్తం టైట్ అయిపోతుంది. మళ్ళీ ప్రజెంట్ 7 ఇస్తాను ఇప్పుడు జున్ను పాలు 7 ఇస్తాను. 8 లీటర్లు 9 లీటర్లు పెడతాది. సెకండ్ లాక్టేషన్ 65,000 ఓన్లీ 65,000 అండి. ఏదైనా సెలెక్ట్ చేసుకో. 65,000 3 ఎనిమల్స్ మినహాయిస్తే అన్ని 65,000 ఇస్తున్నాడు. నాకు తెలిసి మార్కెట్లో ఇవ్వడు ఇట్లా. అన్న ఫామ్కి వచ్చి మనం విజిట్ చేసి పర్టికులర్గా ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే కస్టమర్స్కి తెలియాలి. సంతలో పోవడం కన్నా ఇలాంటి బిజినెస్ పర్సన్స్ ఉంటారు, అనిమల్స్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ కొనుక్కుంటే గ్యారెంటీ కూడా ఉంటుంది అనిమల్కి. ఇలాంటి క్వాలిటీ అనిమల్స్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. ఇదే మన సంతలో ఎత్తుకుపోయినామంటే ఒక 20,000 15,000 ఎక్కువ చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ డైరెక్ట్గా వచ్చామంటే ఇది ఓల్డ్ ఇష్టం తక్కువగా ఉంటుంది. సెకండ్ లాక్టేషన్ మా తెల్లారి నైట్ వచ్చి 3 గంటలకు వెళ్ళింది. ఇది ఓల్డ్ ఇష్టం జున్ను పాలే వస్తుంది. సన్ ఎట్లా వస్తుంది సార్? ఓకే, అదిరిపోయింది. బాగా మిషన్ కేసే అయితే ఈట్ చేస్తుందేమో కదా, చేతితో కూడా అంత సులువుగా ఉంటుంది. మెత్తగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. పాలు ఇంత ఫాస్ట్గా వస్తుందంటే అనిమల్ కూడా బుద్ధి చూడొచ్చు. కాలు అసలు అనిమల్ కదలేదనమాట పాలు పెడతా అంటే. సెకండ్ తెల్లారి 3 గంటలకు వెళ్ళింది. మ్యాగ్ సూపర్గా వేసింది. ఓకే, అలా మిల్క్ మళ్ళా చూడండి. దూడన్నా ప్యాదుడా? దీనికి కోరదుడా అంత బాయ్ అనమాట. 2-3 ఉన్నాయి ప్యాదులు, కోరదులు అన్ని కోడలే. ఇది కూడా ఇప్పుడు తెల్లారి కోరదులు వేసింది. ఇది తొలిపాయి. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఏమైంది ఇంకా మాయ కూడా వేయలేదు. ఇంకా దూడ ఏమైంది ఏడన్నా దూడదే ఇదే ఎర్రది చూడొచ్చు. నా దూడ అనమాట. ఫస్ట్ లాక్టేషన్ 4 పళ్ళు అనమాట. అనిమల్ అయితే హైలైట్ ఉంది. ఎంత చెప్తాను? ఇది 65 ఆల్ హోల్సేల్ రేట్ 65కి ఇచ్చేసారన్న. హోల్సేల్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. సంతలో కూడా దొరకదు మనకి హోల్సేల్ రేట్లు అంతా. అన్న ఫామ్కి వస్తేనే దొరుకుతుంది. శ్రీనివాస్ నాయుడు, గంటావూరు శ్రీనివాస్ నాయుడు, ఆయనకి ముద్దు పేరు తుపాకి సీనా అని చెప్తే ఎవరన్నా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఈజీ చెప్తారు. నెంబరు కింద కాంటాక్ట్ ఇస్తాను. ఖచ్చితంగా ఫామ్ పెట్టేవాళ్ళు కన్నా, డైరీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కన్నా, ఆవులు పొందాము, సంతలకు పోదాము. ఈ చిత్తూరు అండ్ అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, మీరు ఎక్కడ ఒంగోలు నుంచి కాదు, విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు కూడా నేను చెప్తున్నది ఏమంటే వస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ నుంచి కొనుక్కోబోతున్నారు. మీరు వన్స్ ఇక్కడికి వచ్చి విజిట్ కండి. పుంగునూరు, పలమనేరు, చింతామణి సంతలకు పోయేవాళ్ళు అక్కడికన్నా ఫస్ట్ ఇక్కడికి ఒకసారి వచ్చిపోండి. వచ్చి పోయాక మీరు మీ ఒపీనియన్ మార్చుకుంటారు. మళ్ళీ అనిమల్ తీసే పట్ల ఇది 3rd లాక్టేషన్. ఓకే, ఇది గట్టిగా 7 days అవుతుంది. 7 days అవుతుందా? 10 minutes పక్కా ఇస్తాను. ఎవరు వచ్చి డైరెక్ట్ చెక్ చేసుకుని పట్టుకోమండి. అన్న ఈ గ్యారెంటీ కూడా ఇస్తున్నాడు. ఇది హైలైట్ అనమాట. సంతలు వచ్చి మామూలుగా సంతల్లో ఆవును పట్టేసావా, పని అయిపోయిందా, మ్యాటర్ అయిపోయింది అంతే. నువ్వు ఆవు పాలు పిండిందా పిండలేదా అంతా నీ తర్వాత అది నీ లెక్క అనమాట. అన్న అట్లా కాదు. అంతకే చెప్పాను, అన్న వచ్చి పిండుకోండి, 2 పూట్ల పిండుకుని కూడా చూడండి. 10 లీటర్ ఇకపోతే వద్దు, అనిమల్ వద్దు అంటున్నాడు. అంత కన్ఫామ్ గా చెప్తున్నాడు అంటే అది పిండుతుంది. మీరే చూడొచ్చు దాన్ని పొదుగు ఎట్లా ఉందనేసి. పాలు నరాలు చూడండి, ఇట్లా ఉండాలన్నమాట. ఒక హెచ్ఎఫ్ అంటే ఇలా ఉండాలన్నమాట. నరాలు ఈ మాత్రం పొదుగు, ఈ మాత్రం నరాలు ఉంటే పొదుగు మీద ఇది ఖచ్చితంగా పాలు అవుతుంది. ఇది ఖచ్చితంగా పిండుతుంది, నో డౌట్. ఇది కూడా 65,000 ఓన్లీ. మళ్ళా ఏడా బయట సంతల్లో 90,000 80,000 అంతా లేదు, ఫిక్స్. అన్న ఇంకా చెప్పాడు ఆ నుంచి అనిమల్స్ అన్ని 65 హోల్సేల్ రేట్. మొత్తం అంతా ఎందుకు చెప్తున్నట్టు ఇది సేల్ అయిపోయినాయి. ఒంగోలు పోతుంది బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. ఇంకా 1-2 days వచ్చేస్తుందంట నెక్స్ట్ బ్యాచ్. అన్న దగ్గర ఇట్లా ఉంటారన్నమాట క్వాలిటీ ఆఫ్ అనిమల్స్. రీజనబుల్ రేట్. బల్క్గా కొన్నారంటే ఒక రేట్ పెట్టించేస్తాడు అన్నమాట అనిమల్స్ అంతా. సెకండ్ లాక్టేషన్. ఓకే, లైట్ అయిందన్నా. పొడవదన్నా. దీని ప్యాక్
ఇది పేదోడ ఆడదోడ వేసింది ఇది. చూడొచ్చు జుండు పాలు ఇంకా పాలు తేరలేదు అనమాట. ఓకే 7 లీటర్లు ఇచ్చింది రైతు చెప్పాడు. ఈతకు ఖచ్చితంగా 7 లీటర్లు పాలు ఇస్తుంది. 7 లీటర్లు ఆవు చెప్తున్నా ఆవు బ్రీడ్ బట్టి పాలు ఇస్తుంది మెయిన్ విషయం. ఓకే ఓకే మీరు అడగచ్చు ఇది ఎక్కువ పెడుతుంది 10 లీటర్లు అంటారు, 8 లీటర్లు అంటారు, 265,000 అంటున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ అనిమల్ అండి. ఇది ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం ఇది ఏజ్ ఒక అట్లా సెకండ్ అంతే. అందుకు ఒక లాక్టేషన్ ఎన్నికుంది ఇది ఎక్కువ ఇచ్చేది, అది ఇది లేకదనమాట, యంగ్ అనమాట అది. అందుకే అన్ని ఒకే రేటు ఉన్నా కూడా పాలు తక్కువ 2 లీటర్స్ తక్కువ. మనం 65 లోటు ఇస్తున్నది కూడా 7 లీటర్ లోపల ఉంటాయి, 7 లీటర్ పైననే ఉంటాయి పాలు. 7 లీటర్ తక్కువ ఇచ్చే మీద ఉండదు, ఏది ఉండదు. అట్లా 7 లీటర్ నుంచి 10 లీటర్ కెపాసిటీ. అది లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. పాలు ఎక్కువ ఇచ్చేది ఉంటే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. అంటే నీకు ఒక లాక్టేషన్ ఒక అడ్వాన్స్ అనమాట. నీ దగ్గర ఖచ్చితంగా పిండుతుంది అది. అనిమల్ బ్రీడ్ అయితే ఉంది కాబట్టి పిండుతుంది అది. చూడండి సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ 7 లీటర్ పిండింది. సెకండ్ ప్రెగ్నెంట్ ఇది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నా, ఇది ప్రెగ్నెంట్ అంతా వార్తలు అయ్యింది. ఇది కూడా 65,000కి ఇస్తాను. ఇది కూడా నీకు ఖచ్చితంగా తులసికి 8 లీటర్లు పిండింది. ఈతకి 9 లీటర్లు ఖచ్చితంగా వచ్చింది. అదే 2 లీటర్లు ఇచ్చినా కూడా వాళ్ళకి రైతులు లాస్ కావాల్సిన పని ఏం లేదు. ఇంకా నేతవే అది. అదే మెయిన్ ఏమంటే అన్న దగ్గర సెకండ్ లాక్టేషన్ అంత 4 పళ్ళు 6 పళ్ళు ఉన్నాయి. ఏదో 1 2 మాత్రమే కడపలు చూశాను. మీకు అన్ని యంగ్ అనమాట. అందుకే ఒకటి పాలు ఎక్కువ ఉంటే లాక్టేషన్ తక్కువ ఉంటుంది, లాక్టేషన్ ఎక్కువ ఉంటే పాలు తక్కువ ఉంటుంది. వారం లోపల ఇస్తారంట. చూడొచ్చు మెయిన్ అనిమల్స్ సంతలో తీసేటప్పుడు ఏం చేస్తారు అంటే కాలు ఎగిస్తా ఉంటాయి. నేను చూసిన దాంట్లో హైలైట్ ఏమంటే ఒక్కటానికి కూడా అట్లా కాలు ఎత్తింది లేదు, నీట్గా పాలు ఇచ్చుకుంటాను. అంటే మనం చేయి పెడితే కూడా కదలేదు అనిమల్, నీట్గా పాలు ఇస్తా ఉంది. అంటే ఇలా స్మూత్ అనిమల్సే మనకు కావాల్సింది. ఒక డైరీ పెట్టాలన్నా, ఒక ఫామ్ రన్ చేసుకునే వాళ్ళు, ఒక ప్రాఫిటబుల్ గా ఒక డైరీలో ఉండాలంటే ఇట్లాంటి అనిమల్స్ ఉంటేనే అవుతుంది. అది నేను ఎందుకు సంతల్లో చెప్పేదానికి ఇక్కడ చెప్తున్నానంటే హోల్సేల్ రేట్కి ఒక రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాడు అన్న. సంతల్లో అంతా మీరు పోయారంటే ఖచ్చితంగా 25,000 నుంచి 20,000 మీ చేతిలో వేసుకోవాల్సిందే. అన్న నెంబర్ కింద ఇస్తాను, ఖచ్చితంగా కాంటాక్ట్ కండి. ఇట్లా డైరీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఈ మార్క్ ఆవులు కావాల్సిన వాళ్ళు, ఈ రాయలసీమ జిల్లాల్లో మన కోస్తాంధ్ర ఈ రీజన్లో ఉండే వాళ్ళంతా, ఇన్కేస్ పుంగునూరు, చింతామణి, పలమనేరు ఈ ఏరియాలో వచ్చే వాళ్ళంతా వన్స్ ఈయన విజిట్ ఈ షెడ్కి ఈ ఫామ్కి వచ్చి విజిట్ కండి. అన్న పేరు శ్రీనివాసులు. ఈయన కాంటాక్ట్ ఖచ్చితంగా అయ్యి ఒకసారి చూసి మళ్ళీ మీరు బయటపండి. ఎందుకంటే ఈయన పోయేసి ఫార్మర్స్ దగ్గర ఈయన బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అనిమల్స్ తెచ్చి ఈయన పెడతాడు. ఫస్ట్ మీరు బయటకు పోయి ఆడపోయి ఎత్తుకాల్సింది, సంతల్లో పోయి తిరగాల్సినంత అవసరం అంతా ఏముండదు. మనకి డైరెక్ట్గా ఒక బనానాని ఒలిచి ఇచ్చినట్లే మీరు వచ్చి డైరెక్ట్ గా మేము కూడా తెచ్చి కట్టినామండి. డైరీలో ఎన్ని ఊళ్ళు తిరిగి 1 2 సెట్ చేసి తెచ్చి కట్టినది. అన్న ఎక్కువ మార్జిన్ ఏమంటే అన్నకి సంతకి ఒక తేడా ఉందన్నమాట. అన్న దగ్గర ఏమంటే బిజినెస్ ఎక్కువ జరుగుతుంది, సంతలో కూడా బిజినెస్ జరుగుతుంది. అన్న మార్జిన్ పెట్టుకుని తక్కువ పెట్టుకుని ఇన్ని అనిమల్స్ ఒకేసారి లాట్కి ఇచ్చేస్తాడు, ఒక రేట్కి ఇచ్చేస్తున్నాడు రీజనబుల్ రేట్గా. సంతలో పోయినారంటే వాళ్ళు మహా అంటే 15-20 మీ దగ్గర తినేస్తారు. మళ్ళీ బ్రోకర్ కమిషన్లు ఉంటాయి, మీ ట్రాన్స్పోర్ట్ మీరు మళ్ళీ భరించాల్సింది అన్నిటికీ. అవన్నీ ఈ తలనొప్పులంతా వద్దు, డైరెక్ట్గా ఒకసారి విజిట్ కండి. మీరు ఈ ఫామ్ విజిట్ చేశారంటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు అంత యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఆశిస్తున్నాను. మీరు అడగచ్చు, కొంచెం లో కాస్ట్లో ఉంటే కూడా చూడొచ్చు, అడగచ్చు. కొంత అడిగారన్నమాట మన కస్టమర్లు, ఎక్కువ హై క్వాలిటీ కాదన్నా మీడియం క్వాలిటీ కూడా చూపించు అనేసి. ఇది వచ్చి 2వ షెడ్ అనమాట. అన్నదే ఇది కూడా అన్నదే అనమాట, శ్రీనివాస్ అన్నదే. దీంట్లో వచ్చి 40,000 నుంచి 50,000 మాత్రమే ఒక్కొక్క అనిమల్ కెపాసిటీ. మిల్క్ కెపాసిటీ 6 to 7 లీటర్స్ రేంజ్, ఖచ్చితంగా 6 to 7 లీటర్స్. ఇది కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నా? 7 అనిమల్స్ ఉన్నాయన్నమాట. ఈ 7 అనిమల్స్ కూడా అన్నవే. ఇది కూడా అది వచ్చి కొంచెం హై క్వాలిటీ 65,000 అబోవ్. అది 10 లీటర్స్ 9 లీటర్స్ ఆ కెపాసిటీ ఉన్న అనిమల్స్ అనమాట. ఆ పక్క షెడ్ లో, ఈ పక్క షెడ్ లో వచ్చి 6-7 లీటర్లు మీడియం సైజ్ అనిమల్స్ అనమాట. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్, మనకి ఓలిస్టన్ అంతా ఉన్నాయి, దీంట్లో బ్లాక్ ఓలిస్టన్ అంతా కూడా ఉన్నాయి. 2 పూట్ల ఎవరినో వచ్చి ఆవులు కావాలనుకున్నారు, 2 పూట్ల డైరీ చెక్ చేసుకుని పట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవి సంతోషమయ్యేవి కావు, ఇక్కడే ఉంటాయి. తలా కోసం రూమ్ ఉంటుంది, పనుకోవచ్చు వాళ్ళు నైట్ లో వస్తే కూడా. 2 పూట్ల పిండుకొని సన్నులు చూసుకొని పాలు చూసుకొని ఓకే అనేది పట్టుకోవచ్చు. అన్న ఇస్తున్న బంపర్ ఆఫర్ సంతల్లో అసలు జరగదు ఈ మాట అనేది. మీరు అన్న ఏం చెప్తున్నారంటే 2 పూటలు ఇక్కడే రూమ్ కూడా ఉందంట సపరేట్ గా. ఎవరైనా రావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఈ మీద అనిమల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనాలి,
ఖచ్చితంగా ఉండేవాళ్ళు అనిమల్స్ అయితే వచ్చి ఉండి 2 పూట్ల పాలు పిండి చూసుకొని పోవచ్చు. ఇది ఎక్కడికి పోవు ఇవి ఈ మీడియం సైజ్ అనిమల్స్. మీరు ఇష్టం ఉంటే ఈ అనిమల్స్ చూసి 2 పూట్ల పాలు పిండుతానే, కంప్లీట్ గా పాలు పిండుతానే అన్న గ్యారంటీ ఇస్తున్నాడు. దాని తర్వాత 1 నెల 1.5 నెల అయితే ఈయన 1-2 నెలలు ఏంటిది, 1.5 నెల లోపల ఉంటాయి. ఖచ్చితంగా 2 నెలల లోపల ఉంటాయి. వీటికి ఏమంటే దోళ్ళ కోరదలో ఉండవు ఎత్తేసింటారు, కొంతమంది చచ్చిపోయింటే అమ్మేసింటారు. ఓకే, ఇది మెయిన్ విషయం. మనము ఉండేది ఉన్నట్టే చెప్పాం. మళ్ళీ దీనికి దోళ లేదు. ఓకే, ఇది పాలు ఇస్తాను చెక్ చేసుకుని పట్టుకోమండి. ఓకే, దోళ్ళైనా దోళ్ళైనట్టుగానే ఉంటాయి. ఓకే, అది ఇది లేదు సూటి ఆడుంటాయి, ఉంటాయి. ఇది పాలావులు ఇక్కడే ఉంటాయి. ఎవరు వచ్చినా 2 పూట చెక్ చేసుకుని పట్టుకోవచ్చు. మిల్క్ కెపాసిటీ కూడా మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. రండి చూడండి, అది హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్ అన్న, ఇదంతా నా పల్లెన్నా? ఇది అన్ని అది సెకండ్ లాక్టేషన్, ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ లాక్టేషన్ అంట 2 పాలన్నా. అది 8 ఇస్తుంది, ఇది 8 ఇస్తుంది. ఓకే, వచ్చి 2 పూట చెక్ చేసుకొని పట్టుకోమని చెప్పండి. ఇది వచ్చి జెర్సీ పూటకి 8 లీటర్లు ఇస్తుంది. ఖచ్చితంగా చూసి పిండుకొని 2 లీటర్ల తర్వాత మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. 40 నుంచి 50,000 మధ్యలో మాత్రమే ఉంటుంది బేరము. మీరు అనిమల్స్ అన్ని ఒకసారి చూడండి, క్వాలిటీ ఆఫ్ అనిమల్ కూడా చాలా బాగుంది. ఇది మీడియం సైజ్ అనిమల్స్. కొంచెం కస్టమర్స్ అడిగారు నన్ను ఇంతకుముందు మీడియం సైజ్ కూడా చూపించాం అనేసి. అందుకు అన్న దగ్గర మిల్కింగ్ అనిమల్స్ అనమాట. ఇవన్నీ పాలావులు మాత్రమే, సూలు కాదు. ఇవి పాలు మాత్రమే. హే కానా 8 లీటర్లు కన్ఫామ్. ఇది జెర్సీ చూడొచ్చు, ఇక్కడ జెర్సీ క్వాలిటీ జెర్సీ, మంచి జెర్సీ ఇది అన్న. ఇదేనా పల్లెన్నా? ఇది కళ్ళు వచ్చినాయి, కడ వచ్చినాయి, కళ్ళు వచ్చినాయి. వయసు మంచిది కాదు, 3 అవుతావు కడ వచ్చింది అన్న. పాలన్న 6 12 రూపాయలు రోజు గ్యారెంటీ. 12 లీటర్ కన్ఫామ్. ఇదేం కట్ అయిపోయిందా? కొరికేసి ఇది తోకలేదు దీనికి. మిల్క్ వచ్చి ఒక పూట 7 ఇస్తారు, ఒక పూట 6 ఇస్తుంది. దానికి ఉంటాయి. ఓకే, దాని రేట్లు దానికి ఉంటాయి. ఇదే డ్యామేజ్ అనిమల్ అయితే ఏం కాదు, జస్ట్ తోక ఏదో యాక్సిడెంట్ లో పోయింది. దీనికి పాలు అయితే బాగుంది. అనిమల్ అయితే బాగా సైజు మంచి పాలు అనమాట. క్వాలిటీ ఆఫ్ అనిమల్ కూడా బాగుంది. హెచ్ఎఫ్ క్రాస్, ఇది హెచ్ఎఫ్ బోడీ. ఇదంతా నా పాలు వయసు ఎంత? పాలు ఎంత? థర్డ్ లాక్టేషన్. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ చూడొచ్చు. పాలన్నా ఇది పాలు 7 ఇస్తుంది. ఓకే, హలో అన్న, ఇదేనా లాస్ట్? ఇది బాగుంది. హెచ్ఎఫ్ చాలా బాగుంది అన్న. ఇదేనా పాలు? పంపించు. చూడొచ్చు, నరాలు అయితే బాగానే ఉన్నాయి. పాలు నరాలు అంతా నా పాలన్నా. ఇది పాలు ప్రజెంట్ ఈరోజు తెచ్చామండి. మనం 2 రోజులు పిండి పాలు చెప్తాం. ఓకే, అది ఈరోజు వచ్చింది. ఈ రోజు వచ్చిందంట అనిమల్. 8-9 చెప్పారు. మనం పిండలేదు. మనం ఖచ్చితంగా పిండి 2 రోజులు చెప్తాం, మీకు అనిపిస్తారు. ఓకే, అన్న గ్యారంటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే పిండి చెప్తానని చెప్తున్నాడు. ఇది చాలా మంచి విషయం అనమాట. ఇది ఆల్రెడీ పిండినాయి కాబట్టి అన్న ఒక క్లారిటీగా చెప్పాడు అనిమల్స్. ఈ అనిమల్స్ అంతా పిండినాయి కాబట్టి అన్న చెప్తున్నాడు. వర్కర్స్ అంతా బీహార్ వాళ్ళన్నా? బీహార్ వాళ్ళు మంచి పని చేశారు. బీహారే. పీడు బుడసేనులు పుట్టు అన్న పెట్టేది ఈ 3 క్వాలిటీ అనమాట. ఇది మనకి బోటీలు అంటారు అనమాట. మ్యాక్స్ మిల్క్, ఇది వచ్చి బుడసేనుల పొట్టు, గోధుమల పొట్టు. ఇది ఈ 3 పెడుతున్నారు అన్న. ఈ దీంతోనే ఇంత పాలు పెడుతున్నాయి అనమాట అనిమల్స్ బాగా. అనిమల్ అయితే చూడొచ్చు, మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ అనమాట. ఇది కూడా అన్నది శ్రీనివాస్ అన్న బ్రదర్ గణేష్ ఇతని పేరు. ఇతని నెంబర్ కూడా కింద ఇస్తాను. అనిమల్ అయితే థర్డ్ లాక్టేషన్. పూటకి 12 నుంచి 13 లీటర్స్ పర్ డే కంటే 25 లీటర్స్ కన్ఫామ్ అనమాట. కన్ఫామ్. అనిమల్ అయితే చాలా బాగుంది, భారీగానే ఉంది. చూడొచ్చు సైజ్ అంతా కూడా. చూడొచ్చు బాగుంది అనిమల్ అయితే. కొత్త కడ 77,000 చెప్తున్నారు బ్రదర్ గణేష్. అనిమల్ అయితే చాలా బాగుంది. పూటకి 12 నుంచి 13 లీటర్లు పెడుతుంది, అంటే రోజు 25 లీటర్ కన్ఫర్మ్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడైతే ఫామ్ విజిట్ చేశాము. వ్యాలిడ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మీ లైక్ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట. కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఫామ్స్ విజిట్ చేసి మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఇస్తాను. మీరు దీనికంతా ఆహా ఓహో అన్నారు. ఓకే, బాయ్ బాయ్.